హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్న ఈ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ మౌనిక కోసం అండి. మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, తన ఎడిటింగ్ కోసం ఎలాంటి మొబైల్ యూజ్ చేస్తుందో ఆల్మోస్ట్ స్క్రాచెస్, స్క్రీన్ మీద లైన్స్ వచ్చేసాయి. అయినా సరే తన యూట్యూబ్ ఛానల్ ఎలా అయినా గ్రోత్ పెంచాలని ట్రై చేస్తుంది. సో అందుకనే తన కోసం తన యూట్యూబ్ ఛానల్కి యూజ్ అయ్యే 2 సర్ప్రైజ్ గిఫ్ట్ని తన కోసం ఆర్డర్ చేశాను. గిఫ్ట్ వచ్చింది కదా, చెప్పు అమ్మకి ఏదో కొరియర్ వచ్చిందని చెప్పి. నేను ఏమిస్తున్నానో మీరు గెస్ట్ చేసి ఉంటే కామెంట్లో పెట్టండి. ఓపెన్ చేసి చూడు. కష్టాలు పడుతున్నావు కదా. ఓపెన్ చేసి చూడు. ఇది నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కాబట్టి నిన్ను ఓపెన్ చేయమన్నాను. చూస్తే సర్ప్రైజ్ అవుతావు. సర్ప్రైజ్ అంటాడు ఆడి కొడుకులకి ఏదో ఒకటి కొనుక్కుంటాడు. టాయ్స్ ఏం కొనేసావు? టాయ్స్ ఓపెన్ చేయి. పాద్యగాడు కూడా చూస్తున్నాడు. అదేంటా నీకే అనుకుంటారా టాయ్? నీకంటే ఆడే ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉంది. వావ్ పాద్య, చాలా కాస్ట్ కదా. ఎలా ఎప్పుడు కొన్నావు? నాకు చెప్పకుండా ఆర్డర్ ఇస్తావా? అమెజాన్ విష్ లిస్ట్ లో ఉంది. అది చూసే కొన్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడో 6 months నుంచి అనుకుంటున్నాను కొందామని. యూట్యూబ్లో వాయిస్ సేవ్లు అవి ఇవ్వడానికి ఏదో కష్టపడుతున్నావు కదా. థ్యాంక్ యూ. నేను ఇది విష్ లిస్ట్ లో పెట్టుకున్నా. పాద్యగాడి కంటే చూపించు పాపం. సబ్స్క్రైబర్స్ కూడా చూపించు మరి. నాకు కూడా చెప్పలేదు అసలు. వీడియో తీస్తున్నట్టు కూడా ఇచ్చి మంచి సర్ప్రైజ్ ఇది నాకు. నేను వీడియో తీస్తున్నాను నాన్న. నేను ఈ గిఫ్ట్ ఇస్తున్నానని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్లో పెట్టండి. సెకండ్ గిఫ్ట్ కూడా రావాలి, బట్ అది డెలివరీ రేపు వస్తుంది. 2 కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసి తనకు బూస్టింగ్ ఇవ్వండి. నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు నిన్న చెప్పాను కదా మౌనికకి ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది, అది కూడా రేపు వస్తుందని చెప్పేసి అది కూడా ఆర్డర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇది మౌనికకి ఇచ్చి తన ఫేస్లో ఎక్స్ప్రెషన్, తను ఎంత ఆనందపడుతుందో, ఎలా ఫీల్ అవుతుంది అనేది కూడా చూసేద్దాం. సో మౌనిక, నువ్వు ఆర్డర్ పెట్టావా ఏమన్నా? ఆర్డర్ పెడతాను. నేను ఎందుకు చెప్తాను మళ్ళీ ఇంకోటి. సో ఎందుకని ఆర్డర్ పెట్టేస్తున్నావు? రింగ్ లైటా? గట్టిగా పట్టుకో. హాయ్ పంది. రింగ్ లైట్ అయితే ఇంత చిన్నగా ఉండదు కదా. ఓపెన్ చేసి చూడు
ఇది నీకోసమేలే. ఆర్డర్ పెట్టకు, ఎందుకు అలా పెట్టేస్తున్నావు? నాకైతే అడ్జస్ట్ అవుతాం కదా. DJI Osmo మొబైల్స్ గింబోలా, ఇది నా విష్ లిస్ట్ లో లేదండి. ఈయనే కావాలని తీసుకున్నాడు. నేను ఇంకా రింగ్ లైట్ అనుకున్నా, కానీ బాక్స్ చూసాక నేను అనిపించింది రింగ్ లైట్ అయితే ఇంత చిన్న బాక్స్ రాదు కదా అని చెప్పేసి. ఇది ఎందుకు తీసుకున్నా అసలు? మనం దీంతో మనం చాలా షార్ట్ వీడియోస్ ఈ మధ్య చేయట్లేదు కదా, పైగా ఏళ్ళతో అసలు కుదరట్లే. మొన్న రీల్స్ చేసావు కదా, డాన్స్ రీల్స్. ఇదైతే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది, వీడియో అవుట్పుట్ బాగా వస్తుంది కదా అని. ఇంకేం పెట్టలేదు, ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా నీ టాలెంటే, నీ టాలెంట్, నీ సబ్స్క్రైబర్ల టాలెంట్. నాకున్న తక్కువ సబ్స్క్రైబర్లకి ఇంత పెద్ద ఇచ్చేసావు. మానిటైజేషన్ కంప్లీట్ అవని పోనీ, అప్పుడు చూద్దాం. సబ్స్క్రైబర్ల దయ వల్ల. సరే, థ్యాంక్ యూ. వాళ్ళ దయ వల్లే నాకు ఇవ్వచ్చు.